నాగార్జున ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అవేవి ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమాలైతే కావు. దీంతో నాగ్ కొత్త సినిమా ఎప్పుడనే ప్రశ్న ఇంకా వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓ కొత్త కాంబినేషన్ చర్చలకు వచ్చింది. ఓ యంగ్ డైరెక్టర్ తో నాగార్జున ఓ సినిమా చేయడానికి దాదాపు సిద్ధమయ్యారని చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ప్రాజెక్ట్ ముందుకు వెళ్తే త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. రీసెంట్ గా నా సామిరంగా సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున మహేష్ రాజమౌళి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ప్రెజెంట్ నాగ్ మూవీ సెలెక్షన్ చూస్తుంటే గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు కింగ్. ప్రెజెంట్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ గెస్ట్ రోల్లో చేస్తున్నారు. అందుకే మహేష్ మూవీలో కూడా నాగ్ నటించడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. గెస్ట్ రోల్సే కాకుండా తన మూవీస్ చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో నాగార్జున లైనప్ లో 2 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కింగ్ నాగార్జున కథానాయకుడిగా తమిళ యువ దర్శకుడు నవీన్ తో ఓ సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రచారం అంతా కొన్ని నెలలుగా జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా కన్ఫర్మ్ అయినట్లు లేదని తాజాగా అందుతున్న సమాచారం. స్క్రిప్ట్ విషయంలో కింగ్ అసంతృప్తిగా ఉన్నారని, నాగార్జున సూచించిన మార్పుల విషయంలో నవీన్ తడబడుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా వెల్లడించడం లేదని మీడియా కథనాల సారాంశం. నవీన్ సిద్ధం చేయాల్సిన స్టోరీ సిద్ధమయ్యే వరకు వెయిట్ చేస్తారా లేక కొత్త దర్శకుడిని తెరపైకి తెస్తారా అన్నది చూడాలి. స్టోరీ విషయంలో నాగార్జున కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రైటర్ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేయాల్సింది. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ దర్శకుడిగా పరిచయం అవ్వాలి. కానీ ఆ స్టోరీ విషయంలో కూడా నాగార్జున అసంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం నాగార్జున కూలీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరికొన్ని రోజుల్లో షూట్ నుంచి రిలీవ్ అవుతారు. ఓం బోం బుష్, హుషార్ సినిమాల ఫేమ్ శ్రీహర్ష చెప్పిన కథను ఓకే చేశారని తెలుస్తోంది. కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు, సీన్లతో తొలి 2 సినిమాలో విజయం అందుకున్న శ్రీహర్ష ఇప్పుడు నాగ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారో చూడాలి. ఎందుకంటే ఆయన స్టైల్ కథలు నాగార్జున లాంటి పెద్ద హీరోకు నచ్చవు. జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇక నాగార్జున ఇంట్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్స్ నడుస్తున్నాయి. రీసెంట్ గా నాగ చైతన్య శోభిత పెళ్లి జరగగా ఇప్పుడు అఖిల్ పెళ్లి పేటలెక్కబోతున్నారు. దీంతో నాగార్జున పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనుల నుంచి రిలీవ్ అవ్వగానే నాగార్జున సోలో ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి. కింగ్ నాగార్జున ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అవేవి ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమాలైతే కావు. దీంతో నాగ్ కొత్త సినిమా ఎప్పుడనే ప్రశ్న ఇంకా వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓ కొత్త కాంబినేషన్ చర్చలకు వచ్చింది. ఓ యంగ్ డైరెక్టర్ తో నాగార్జున ఓ సినిమా చేయడానికి దాదాపు సిద్ధమయ్యారని చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ప్రాజెక్ట్ ముందుకు వెళ్తే త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. రీసెంట్ గా నా సామిరంగా సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున మహేష్ రాజమౌళి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ప్రెజెంట్ నాగ్ మూవీ సెలెక్షన్ చూస్తుంటే గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు కింగ్. ప్రెజెంట్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ గెస్ట్ రోల్లో చేస్తున్నారు. అందుకే మహేష్ మూవీలో కూడా నాగ్ నటించడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. గెస్ట్ రోల్సే కాకుండా తన మూవీస్ చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో నాగార్జున లైనప్ లో 2 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కింగ్ నాగార్జున కథానాయకుడిగా తమిళ యువ దర్శకుడు నవీన్ తో ఓ సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రచారం అంతా కొన్ని నెలలుగా జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా కన్ఫర్మ్ అయినట్లు లేదని తాజాగా అందుతున్న సమాచారం. స్క్రిప్ట్ విషయంలో కింగ్ అసంతృప్తిగా ఉన్నారని, నాగార్జున సూచించిన మార్పుల విషయంలో నవీన్ తడబడుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా వెల్లడించడం లేదని మీడియా కథనాల సారాంశం. నవీన్ సిద్ధం చేయాల్సిన స్టోరీ సిద్ధమయ్యే వరకు వెయిట్ చేస్తారా లేక కొత్త దర్శకుడిని తెరపైకి తెస్తారా అన్నది చూడాలి. స్టోరీ విషయంలో నాగార్జున కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రైటర్ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేయాల్సింది. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ దర్శకుడిగా పరిచయం అవ్వాలి. కానీ ఆ స్టోరీ
విషయంలో కూడా నాగార్జున అసంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం నాగార్జున కూలీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరికొన్ని రోజుల్లో షూట్ నుంచి రిలీవ్ అవుతారు. ఓం బూమ్ బుష్, హుషార్ సినిమాల ఫేమ్ శ్రీహర్ష చెప్పిన కథను ఓకే చేశారని తెలుస్తోంది. కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు, సీన్లతో తొలి 2 సినిమాలో విజయం అందుకున్న శ్రీహర్ష ఇప్పుడు నాగ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారో చూడాలి. ఎందుకంటే ఆయన స్టైల్ కథలు నాగార్జున లాంటి పెద్ద హీరోకు నచ్చవు. జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇక నాగార్జున ఇంట్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్స్ నడుస్తున్నాయి. రీసెంట్ గా నాగ చైతన్య శోభిత పెళ్లి జరగగా ఇప్పుడు అఖిల్ పెళ్లి పేటలెక్కబోతున్నారు. దీంతో నాగార్జున పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనుల నుంచి రిలీవ్ అవ్వగానే నాగార్జున సోలో ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి.